హైదరాబాద్ ముషీరాబాద్లోని గాంధీనగర్ సుధా పీజీ ఉమెన్ హాస్టల్లో అగ్ని ప్రమాదం జరిగింది. హాస్టల్ బిల్డింగ్కు మంటలు అంటుకోవడంతో హాస్టల్లోని మహిళలు భయాందోళనకు గురయ్యారు. ప్రమాద సమయంలో తక్కువ మంది ఉండడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఇక స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి వచ్చి మంటలు అదుపు చేశారు. ఘటనాస్థలికి సికింద్రాబాద్ జోన్ అడిషనల్ డీసీపీ నర్సయ్య, చిక్కడపల్లి ఏసీపీ ఎల్ రమేష్ కుమార్ పరిశీలించారు. షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ ముషీరాబాద్లోని గాంధీనగర్ సుధా పీజీ ఉమెన్ హాస్టల్ అగ్ని ప్రమాదం జరిగింది. హాస్టల్ బిల్డింగ్ కు మంటలు అంటుకోవడంతో హాస్టల్లోని మహిళలు భయాందోళనకు గురైన పరిస్థితి. అసలు ఇక్కడ ఏం జరిగింది, ప్రమాదం సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సాయి. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గాంధీనగర్ లో ఉన్న సుధా పీజీ ఉమెన్ హాస్టల్లో అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే ఈ రోజు ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఉమెన్స్ హాస్టల్లో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో మొదటి అంతస్తు నుంచి హాస్టల్లో ఉన్న 15 మంది విద్యార్థులు నిచ్చెన ద్వారా బయటకు అయితే రావడం జరిగింది. అయితే షార్ట్ సర్క్యూట్ తో అగ్ని జరిగినట్లు కూడా ముషీరాబాద్ పోలీసులు అయితే భావిస్తున్నారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న 3 ఫైర్ ఇంజన్ల ద్వారా మంటల్ని పూర్తిగా ఆర్పేశారు. అయితే అగ్ని ప్రమాదంలో జరిగే సమయంలోనే విద్యార్థులు సురక్షితంగా బయటపడటంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగదని తెలుస్తుంది. అయితే సంఘటనా స్థలాన్ని సికింద్రాబాద్ జోన్ అడిషనల్ డీసీపీ నర్సయ్య, అలాగే చిక్కడపల్లి ఏసీపీ ఎల్ రమేష్ కుమార్, అలాగే ముషీరాబాద్ సిఐ రాంబాబు, హైదరాబాద్ 5 డిస్ట్రిక్ట్ ఆఫీసర్ వెంకన్న కూడా ఘటనా స్థలానికి అయితే చేరుకోవడం జరిగింది. అక్కడ పూర్తిగా అదంతా కూడా పర్యవేక్షించారు. అయితే ఈ రోజు ఉదయం 11:30 గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ తోని ఇది ఇక్కడ ఉమెన్స్ పీజీ హాస్టల్ ఉంటుంది. ఈ ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కూడా ఒక్కసారిగా విద్యార్థులు కూడా భయాందోళనకు అయితే గురయ్యారు. అయితే వెంటనే స్పందించిన అక్కడ ఉన్న స్థానికులు అలాగే ఇటు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఆ అగ్ని ప్రమాదం జరిగిన సమయంలోనే 15 మంది వరకు కూడా పైన అంతస్తులో ఉండడంతో వెంటనే నిచ్చెనలు వేసి వాళ్ళందరినీ కిందకి దింపడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కొంతమేర ఆస్తి నష్టం అయితే జరిగింది, కానీ ప్రాణ నష్టం కూడా ఎక్కడ ఏమి జరగలేదన్నట్టు కూడా ప్రాథమికంగా అయితే తెలిసింది. అయితే వెంటనే 3 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకోవడంతో కూడా మంటలు అయితే అదుపులోకి తీసుకురావడం జరిగింది. అయితే ఈ షార్ట్ సర్క్యూట్ తో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు కూడా ప్రస్తుతం ఇటు పోలీసులు అలాగే ఫైర్ సిబ్బందికి ఒక ప్రాథమిక అంచనాకు అయితే రావడం జరిగింది. అయితే ఈ ఫైర్ ఒకేసారి యాక్సిడెంట్ జరగడంతో కూడా అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వరకు కూడా ఒకసారిగా భయాందోళనకు అయితే గురయ్యారు. అయితే ఈ వెంటనే ఫైర్ సిబ్బంది కూడా స్పందించడంతో కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా కాస్తంత ఏదైతే ఆస్తి నష్టం జరిగినట్లయితే తెలుస్తుంది. రైట్ కుమార్, థ్యాంక్ యూ.